అందరికీ నమస్కారం అండి. వినాయక నవరాత్రులు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఉంటాయి. ఈ 11 రోజులు చాలా శక్తివంతమైనవి. ఈ 11 రోజుల్లో ఏదో ఒక రోజున మంటపంలో ఉన్న గణపతికి ఇష్టమైనవి నైవేద్యంగా పెట్టినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 11 రోజుల్లో మీకు వీలైన రోజులు కనీసం ఒక్క రోజైనా సరే మీ పూజా గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ, లేకపోతే మీకు దగ్గరలో మంటపంలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించటము, కొన్ని నైవేద్యాలను సమర్పించటం గనక చేసినట్లయితే ఎలాంటి కష్టాలు లేకుండా విఘ్నేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ పరిహారాలు ఏవైనా సరే 11 రోజుల్లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వినాయకుడికి ఎక్కువగా తీపి పదార్థాలంటే ఇష్టం కాబట్టి ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలు సమర్పిస్తే మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అటుకులతో కలిపిన బెల్లాన్ని గనక గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబం పైన గణేష్ యొక్క అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు వినాయకుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ సమర్పించినట్లయితే ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. చెరుకు గడలు వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే వినాయకుడి యొక్క ఆశీర్వాదము ఎప్పుడూ మీ మీదే ఉంటుంది. ఈ వినాయక నవరాత్రుల రోజుల్లో రుద్రాక్షను గనక ధరిస్తే చాలా మంచిది. రుద్రాక్షను ధరించే ముందు పాలతో అభిషేకం చేసి పూజ చేయాలి. పూజించిన రుద్రాక్షను ధరించినట్లయితే జీవితంలో ఏర్పడే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. శనగపప్పులో కొద్దిగా పంచదార కలిపి ఆవుకు గనక తినిపించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని 9 గుంజీళ్లు తీస్తే చాలా మంచిది. వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేశుడికి పసుపు పువ్వులు సమర్పిస్తే మంచిది. కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పించినట్లయితే ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది. నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. జమ్మాకు అంటే కూడా గణపతికి ఎంతో ఇష్టం కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మాకులు సమర్పించాలి. అలా సమర్పించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను వినాయకుడికి చెప్పుకోవాలి. ఈ పరిహారం వల్ల గణపతి యొక్క అనుగ్రహము తొందరగా లభిస్తుంది. నరదిష్టి అనేది చాలా భయంకరమైనది. అది గనక ఇంటి మీద పడినట్లయితే ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అందువలన నరదిష్టి ఉందని గనక అనుమానం వచ్చినట్లయితే కొన్ని పెసలు తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు తిప్పుకొని ఆ తర్వాత ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేయటం వల్ల కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ఈ వినాయక నవరాత్రి రోజులలో ఆవుకు పచ్చిగడ్డి గనక తినిపించినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. కొంతమంది ఏ పని చేసినా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు వినాయకుడికి అరటిపళ్లను సమర్పించి ఎర్రటి పూలతో పూజ చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. ఎర్ర మందారము, గన్నేరు పూలంటే వినాయకుడికి ఇష్టము. అందువలన ఇంట్లో ఉన్న కష్టాలు తీరిపోయి సంపద పెరగాలంటే మందార పూలతో కానీ గన్నేరు పూలతో కానీ గణపతిని పూజించాలి. గణపతిని పూజ చేసిన తర్వాత గణపతిని పూజించిన పూలను మహిళలు గనక తలలో పెట్టుకున్నట్లయితే దీర్ఘసుమంగళత్వం వరిస్తుంది. గణపతికి శనగలంటే ఇష్టం కాబట్టి శనగలు గనక నివేదిస్తే గణపతి యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు. పులిహోర గనక గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే సంపద బాగా పెరుగుతుంది. అదృష్టం బాగా కలిసొస్తుంది. సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఎండు ద్రాక్షాలను గణపతికి నివేదించాలి. ఇలా ఎండు ద్రాక్షాలను గణపతికి నైవేద్యంగా పెడితే మీరు సొంతిల్లు కట్టుకోవాలన్న కోరిక తొందరగా నెరవేరుతుంది. జామపండు నైవేద్యంగా పెడితే ఏర్పడిన అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కోరిక ఏదైనా సరే తొందరగా నెరవేరాలంటే వినాయకుడి విగ్రహం ముందు 21 గరికాకులను పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ నమస్కారం చేసుకోవాలి. అలా చేస్తే త్వరలోనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. దానిమ్మ పండు వినాయకుడికి నైవేద్యంగా పెడితే
స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. గణేశుడి నుదుటిపై కుంకుమ రాసి అదే కుంకుమను మీ నుదుటిపై తిలకంగా పెట్టుకోవాలి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. గణపతి ఆలయానికి వెళ్ళి లడ్డూలు సమర్పించినట్లయితే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల గణేశుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అప్పుల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. గణపతికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నట్లయితే భక్తులపై వరాలను కురిపిస్తాడు. ఈ వీడియోలో చెప్పిన విధంగా వినాయక నవరాత్రులలో ఏదో ఒకరోజు మీకు దగ్గరలో ఉన్న మంటపంలో ఉన్న వినాయకుడికి ఈ నైవేద్యాలను గనక పెట్టినట్లయితే వినాయకుడి యొక్క అనుగ్రహము మీ మీద కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.